హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వేడుకల్లో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు పసలేదనే చెప్పాలి. ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు వారి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి వారు మాట్లాడిన మాటలు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మాత్రం ఆయన అధికారంలో ఉన్నారా, మంత్రిగా ఉన్నారా అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ సుగాలి ప్రీతి హత్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగింది. అలాగే మచ్చుమర్రి నంద్యాల జిల్లా మచ్చుమర్రి గ్రామంలో జరిగిన బాలిక హత్య కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడున్నటువంటి లా అండ్ ఆర్డర్ తప్పిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు పనే చేయలేదు, వారి ప్రభుత్వం అసలు పని చేయలేదు అన్నట్టుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు గుర్తించవలసింది ఏంటంటే ఆయన 2019 నుంచి 2024 వరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు, మాటలు, అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని మాట్లాడుతూ ప్రజలను, వారి ఫ్యాన్స్ను ఉర్రూతలూగించారు. జన సైనికులను కూడా ఉర్రూతలూగించారు. అయితే అనూహ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. విజయం సాధించిన తర్వాత 15 ఆగస్టు వేడుకల్లో ఆయన మాటల్లో కొంచెం ప్రభుత్వాన్ని మనం ఇచ్చిన హామీలను ఏదైనా నెరవేరుద్దామా, వాటి గురించి ఏమైనా అడుగుతారా ముఖ్యమంత్రి గారిని కానీ, లేకపోతే ఇంకో కొంత మంత్రులను ఏమైనా ప్రశ్నిస్తారా అని చాలామంది ప్రజలు చూశారు. కానీ ఆయనైతే ఇంతసేపటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ ఆయన ప్రభుత్వం ఇది చేసింది, అది చేసింది అని చెప్పుకుంటూ వచ్చారే కానీ మనమేం చేస్తాం, మనం ఇచ్చిన హామీలను ప్రజలకు నెరవేరుస్తామా లేదా, అసలు షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క నిరుద్యోగికి 10 లక్షలు ఇస్తామంటూ అప్పుడు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారిని అడగకపోవడం, ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ నిందలేస్తూ ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఉండటం మాత్రం బాధాకరం. ఆయన పార్టీని రాష్ట్రం మొత్తం విస్తరించాలంటే ఇటువంటి కార్యక్రమాలు మంచిది కాదు. ఏదో మనం 20 సీట్లు 21 సీట్లోనే ఉండాలి, ఎప్పటికీ తెలుగుదేశం పంచాన ఉండాలి అని చూస్తున్నారు. కానీ ఆయన పార్టీని పూర్తిగా రాష్ట్రం మొత్తం విస్తరించడానికి చేసినట్టుగా లేదు. ఈ సూపర్ 6 హామీలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో క్యాంపెయిన్లో ఇచ్చిన హామీల గురించి మాట్లాడకపోవటం బాధాకరం. ఎప్పటికీ కూడా జగన్ 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 నామస్మరణతోనే జరిగింది పవన్ కళ్యాణ్ ప్రసంగం. అలా కాకుండా ఇచ్చిన హామీల గురించి, మహిళలకు ఇచ్చిన హామీల గురించి, ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, తర్వాత తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలాంటి వాటి గురించి కనీసం ఎప్పటిలోపు ఇస్తారు ప్రణాళిక కూడా చెప్పకపోవటం బాధాకరం. దాని గురించి కనీసం ఒక్క హామీ కూడా మాట్లాడకపోవటం మాత్రం బాధాకరం. ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు కాబట్టి డిప్యూటీ సీఎం గారైనా వాటి గురించి అడుగుతారా, లేకపోతే ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నాం మనం ప్రజలకు చెప్పండి అని అడుగుతారని ప్రజలు ఆశించారు. కానీ అది మాత్రం నీటి బుడగలాగే అయింది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఉంటే కనుక 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓడిపోవటం పక్కా. పార్టీని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విస్తరించలేరు. మనం అధికారంలో ఉన్నాం, ప్రజలకు ఏం చేస్తాం, ఏం చేస్తున్నామో చెప్పాలి. కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి పక్కన కూర్చున్న తర్వాత కూడా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తే ఇప్పుడు అధికారం ఏర్పడిన 2 నెలల్లోనే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండేది, మనం ఈ ఎన్డీఏ కూటమి అధికారంకి ఇచ్చి తప్పు చేశామనే విధంగా ఆలోచిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ కానీ మిగతా వారు ఎవరైనా ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా ఎంతసేపటికి జగన్ జగన్ జగన్, ఎక్కడికి పోయినా జగన్ 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 వదిలేసి ఇప్పుడు మనమేం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనే విషయాలు పేద ప్రజలకు చెప్తే మంచిది. అలా కాకుండా ఏదో మనం చేస్తున్నాం, ఈ 5 ఏళ్ళు అట్లాగే నడిపేసి అమరావతిని అభివృద్ధి చేసుకుందామంటే కనుక వీరికి 2029లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.